టెంట్లో ఉన్నాం. రాత్రి మీద వచ్చి మొత్తం చుట్టుముట్టేసాయి. పోలీసులు అందరూ కూడా ఎక్కడికెక్కడ మా నాయకులు అందరినీ కూడా అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. మేము ఏదైనా శాంతియుతంగా మాకు వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు పెంచాలని మేము శాంతియుతంగా ఈ రోజు కార్యక్రమం చేసుకుంటూ ఉంటే దొంగల్లాగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా పడుకున్న వాళ్ళందరినీ కూడా లేపి బస్సు ఎక్కించేసే పరిస్థితి. ప్రభుత్వం ఎంత చేతకాని ప్రభుత్వం అంటే ఇంతమంది మహిళలు రాత్రి రోడ్ల మీద ఉంటే కనీస వేతనం పెంచాలని ఆలోచన లేకుండా ఈ రోజు అరెస్టులు చేసి దారుణంగా అందరినీ ఈడ్చి బస్సులు ఎక్కించే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఇంకా క్షమించేది లేదు. మేము శాంతియుతంగా చేసుకున్నాం. ఎవరికి కూడా ఎటువంటి హాని లేకుండా మా పోరాటాన్ని మేము కొనసాగించుకుంటున్నాం. ఇప్పటికీ కూడా చర్చలు మరొకసారి నిరూపించుకున్న చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మేము గుర్తించుకుంటాము. ఎప్పుడైతే మేము ఉన్నామని చెప్పాడు, ఈ రోజు తెల్లవారుజామున దొంగ చాటుగా వచ్చి ఈ రోజు అందరినీ అన్యాయంగా చేతుల మీద కొట్టి మరీ ఫోన్ లాక్కొని సెల్ ఫోన్ లాక్కొని మరీ ఈ రోజు వ్యాన్లు ఎక్కిస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మేమేం అడిగాము, వేతనాలు పెంచమన్న బాబానికి మమ్మల్ని ఇలా ఈ రోజు అర్ధరాత్రి దౌర్జన్యం చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. పోలీస్ జులుం నశించాలి. మేము శాంతియుతంగా మేము ధర్నా చేసుకుంటాము. ఈ రోజుకి ఈ 42 రోజుల సమ్మెలో మాకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని ఈ రోజు విజయవాడ వచ్చి శాంతియుతంగా ధర్నా చేసుకుంటే అర్ధరాత్రి దొంగల్లో వచ్చి మమ్మల్ని చుట్టుముట్టారు. మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం దిగి వచ్చి మమ్మల్ని చర్చలు పిలిచి మా యొక్క హామీని అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. పోలీసుల యొక్క జలం నశించాలి, ప్రభుత్వం యొక్క నిరంకుశత్వం నశించాలని మేము విధంగా ఈ క్షణంలో వెంటనే కొంతమంది బయట బాత్రూమ్ కానీ వెళ్ళారు. అదను చూసుకుని వెంటనే వచ్చి చుట్టుముట్టేసి వెంటనే అందులోకి మమ్మల్ని లాగే పరిస్థితి ఏర్పడింది. ఇంత అన్యాయంగా మా మీద ఈ ప్రభుత్వం ఎలా ఉసుగొల్పడానికి కారణం మాకు తెలియజేయాలి. ప్రభుత్వం మాకు కనీస వేతనాలు ఇమ్మని చెప్పి మేము సానుకూలంగా వచ్చి మేము ఇక్కడ కూర్చొని మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటే వీళ్ళకి ఏమైంది? ఈ ప్రభుత్వం యొక్క నిరంకుశత్వం ఏంటి? ఏ చర్చలకు పిలుస్తానన్నటువంటి ఆ పెద్ద మనిషి యొక్క మాట ఎందుకు తప్పాడో మాకు తెలియజేయాలి. ఏంటి మా ప్రభుత్వం వస్తే వెంటనే మీకు హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం నిరంకుశత్వం నశించారు. మనకు సార్ దుప్పట్లు చుట్టేసినారు సార్, లైట్లు అన్ని ఆపేసినారు, మొత్తం సెల్లు కూడా లాక్కుంటున్నారు సార్. మా అయ్యాలు 3 ఉన్నారు. పర్సు మా కళ్ళేంది, బ్యాగ్ మా కళ్ళేంది కూడా ఉండేకున్నారు వాళ్ళు. అన్నారు సార్ 3 వాళ్ళ సొమ్మే ఉన్న మాకు పెట్టారు సార్ వాళ్ళు. మేము అసలు ఆడలో ఉన్న విషయం మర్చిపోయినారా వీళ్ళు? ఓట్లేసి గెలిపించుకునేందుక మాకు ఈ శిక్ష. బజార్లో వండుకున్నాం, తెల్లవారులు ఏమైపోయినారు? ఈ పోలీసులు అంతా తెల్లవారులు ఎక్కడ పోయినారు? ఎత్తేతలు రాత్రి ఎత్తచ్చు కదా, రాత్రి అంతా దోమలతో పడుకున్నాం మేము ఇక్కడ. అప్పుడు రావచ్చు కదా. వీళ్ళంతా ఏసీ రూమ్లలో వండుకొని ఇప్పుడు వచ్చేస్తున్నారు. గంజాయి మాఫియా విజయవాడ మొత్తం ఉంది. వాళ్ళ మీద చూపి వీళ్ళ రౌడీలు